ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు ఏపీలో ఒక బీటెక్ కళాశాలలో అమ్మాయిల వాష్రూమ్స్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. కొంతమంది ఏమో టీడీపీ కార్యకర్త అని చెప్పేసి, కొంతమంది వైసీపీ కార్యకర్త అని చెప్పేసి, కొంతమంది జనసేన కార్యకర్త అని చెప్తున్నారు. ఏంటండి అసలు ఇప్పుడు ఎవరో ఉండొచ్చు, ఏదో ఒక ఫోటో వేసుకొని నేను ఆ పార్టీ కార్యకర్తనని చెప్పుకోవచ్చు. అటువంటి రిఫ్రాఫ్లు రకరకాలుగా ఉంటారు. మేము నాయకులుగా ఎన్నో చోట్లకు పోతుంటాం. పోయినప్పుడు ఒక పక్కనే నిల్చొని ఒక ఫోటో సార్ అంటే నేను దిగని మీతో ఎవరో నాకు తెలియదని అంటే బాగుండదు. నేను ఇంత కర్కోటకుడు అంటారు. అందుకని దిగినప్పుడు ఆ ఫోటో చూపించి ఏవో రకరకాల వదంతులు పుడుతుంటాయి. కానీ ఇవి ఏ పార్టీ ఎంకరేజ్ చేయదు, పార్టీలకు సంబంధం ఉంటుంది అనుకోవడం. ఇవి మిస్క్రియంట్స్ ఎలిమెంట్స్ డబ్బులు చేసుకునే దానికోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ ఫిల్మ్స్ తీసిన తర్వాత అవి ఛానళ్ళకు అమ్ముకోవడము, వాటికి అమ్ముకోవడము, రకరకాలుగా అమ్ముకుంటుంటారు. అమ్ముకొని డబ్బులు చేసే వ్యక్తులు చేసే పనులు ఇవి. ఓకే, ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ అయినా కూడా బెయిల్ వచ్చింది. ఇంటికి వచ్చింది, కేసీఆర్ని కలిసింది. ఆమె వస్తూ సీఎం అనే నినాదాలు అక్కడ అభిమానులు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆమె తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేస్తూ అంటుంది. ఒకవేళ అదే జరిగితే జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సీఎంలు అవుతారా అనేది ప్రశ్న. ఏం చెప్తారు? జైలుకి వెళ్ళిన వాళ్ళంతా సీఎంలు అవుతారు అనేది అది ఒక యుపోరియా. ఆమె తిరగచ్చులే, ఎందుకంటే తండ్రి స్థాపించిన పార్టీ, తండ్రి అధ్యక్షులుగా ఉన్నారు. తండ్రి తరపున, పార్టీ తరపున కార్యక్రమాల్లో పాల్గొనేది ఎవరు కాదనలేరు. అంత మాత్రాన ఆమె తండ్రి తరపున కార్యక్రమాలు పాల్గొంటానే సీఎం అవుతారు అని ఊహించలేం కదా. అంటే తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి అయితే తప్పేముంటుంది? మహిళా ముఖ్యమంత్రి అయ్యేదానికి తప్పు లేదు. రీజనల్ పార్టీస్లో అటువంటివి జరగాలంటే కొద్ది కష్టాలు. నేషనల్ పార్టీస్లో అయితే కనుక అవి జరుగుతాయి. రీజనల్ పార్టీస్లో అతను ఉన్నాడు కాబట్టి, అతని తర్వాత కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ తర్వాత హరీష్ రావు ఉన్నాడు. వాళ్ళ తర్వాతనే కదా ఏమొచ్చేది సీనియారిటీలో. కాబట్టి అంత తొందరగా జరుగుతాయని నేను అనుకోను. ఓకే.